తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. ఆఫ్లైన్ టికెట్ ద్వారా తిరుపతిలో ఇచ్చే విధానానికి ఈ 10 రోజులు పూర్తిగా స్వస్తి చెప్పింది. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మొదటి 3 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తుంది. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు ఎలక్ట్రానిక్ టిప్ ద్వారా సర్వదర్శన టోకెన్లను ఆన్లైన్లో కేటాయించనున్నారు. ఇక నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం ఉంటుంది. మొదటి 3 రోజులకు వైకుంఠ ద్వార దర్శనాలకు నవంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్లో ఎలక్ట్రానిక్ డిప్కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక డిసెంబర్ 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ వివరాలు భక్తులకు అందించబడతాయి. వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల జారీలో ఈసారి టీటీడీ కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుంది. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేయనున్నారు. ఒక డిప్లో ఒక స్లాట్ వస్తే 4 సభ్యులకు అవకాశం కల్పించనున్నారు. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో 4 పేర్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం 10 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే ఇది అన్ని మాధ్యమాల ద్వారా కూడా చెప్పడం జరిగింది. అయితే ఈసారి టికెట్ల ప్రక్రియ మాత్రం చాలా వరకు మార్చడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో అన్ని విభాగాలు కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా తెలుసు. అందరు స్టేక్ హోల్డర్స్ కూడా డిస్కస్ చేసి చాలా పగడ్బందీగా ప్లాన్ అయితే చేయడం జరిగింది. దీంట్లో టెక్నాలజీని మ్యాక్సిమం ఉపయోగించుకొని రిస్క్ పారామీటర్స్ అని అనలైజ్ చేసుకొని ఆఫ్లైన్ టికెట్ ద్వారా తిరుపతిలో ఇచ్చే విధానానికి పూర్తి స్థాయిలో స్వస్తి చెప్పి ఈ 10 రోజులు ఒక మోడల్ తయారు చేయడం జరిగింది. ఫస్ట్ 3 రోజు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ రకరకాల పద్ధతుల్లో చేసుకోవచ్చు. చాలా సింప్లిఫికేషన్ చేశాం. ఇట్స్ ఎ సింప్లిఫైడ్ ప్రొసీజర్. వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు, అలానే యాప్ ద్వారా చేసుకోవచ్చు, అలానే వాట్సాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సఫిషియంట్ టైం ఉంది కాబట్టి రేపు 10 నుంచి అలానే 1వ తారీఖు దాకా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి డిప్ చేయటం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకు కూడా ఈసారి ఫ్యామిలీని యూనిట్గా తీసుకొని, అంటే 1+3 4 మెంబర్స్ ఒక డిప్లో ఒక స్లాట్ అంటే 4కి కూడా అవకాశం వస్తుంది. అందుకని వాళ్ళ పేర్లు కూడా చేసుకునేటప్పుడు ప్రాపర్గా 4 పేర్లు కూడా వాళ్ళు రాసి వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు నోట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఫ్యామిలీని ఒక యూనిట్గా తీసుకొని ఈ రకమైన పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే తర్వాత మనం తీసుకునే డిప్ ద్వారా వాళ్ళకి అవకాశం వస్తే ఫ్యామిలీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత 2వ తారీఖు నుంచి, అంటే జనవరి 2026 జనవరి 2 తారీఖు నుంచి మనకి సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 7 రోజులు కూడా 8వ తారీఖు దాకా కూడా వాళ్ళు సర్వదర్శనంలో వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఈ 3 రోజులు రాకపోయినంత మాత్రాన డిసప్పాయింట్ కావాల్సిన పని లేదు. అలానే నెక్స్ట్ 7 రోజుల్లో కూడా సర్వదర్శనం ఉంటుంది. అలానే లోకల్స్ కూడా, తిరుపతి లోకల్స్ మనం ఎప్పుడైతే ఎలా ఇస్తున్నామో అలానే వాళ్ళకి 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు 3 రోజులు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా 5,000 టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. సో లోకల్కి కూడా వాళ్ళకి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి కాబట్టి అప్పుడు దాకా వాళ్ళకి వెయిట్ చేసే అవకాశం కూడా ఉంది, అవకాశం కూడా వస్తుంది. 3 రోజులు వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలానే మనకి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా ఎవ్రీడే 15,000 ఎస్ఈటీ టోకెన్స్ ఇష్యూ చేస్తాం. అవి ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అలానే 2వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా ప్రతిరోజు 1000 శ్రీవాణి దర్శనాలు కూడా ఉంటాయి. అవి కూడా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల అవకాశాలు ఆన్లైన్లో అవైలబిలిటీ ఉన్నాయి.
ఇక డిప్లో అవకాశం పొందిన వారి కోసం జనవరి 2, 2026 నుంచి జనవరి 8వ తేదీ వరకు సర్వదర్శనం కోసం ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. ఇక స్థానికుల కోసం జనవరి 6, 7, 8 తేదీలలో ప్రత్యేకంగా 5,000 టికెట్లు కేటాయించారు. అంతేకాకుండా జనవరి 2 నుంచి 8వ తేదీ దాకా ప్రతిరోజు 15,000 ఎస్ఈడి టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. జనవరి 2 నుంచి 8వ తేదీ దాకా ప్రతిరోజు 1000 శ్రీవాణి దర్శనాలు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో భక్తులకు 10 రోజుల్లో ఏదో ఒక విధంగా వారికి అవకాశం వస్తుంది. ఈ 10 రోజుల పాటు ప్రోటోకాల్, వీఐపీ బ్రేక్ దర్శనాలు మినహా అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.